ఇదే జరిగితే పవన్ సీఎం అవ్వడం పక్కా. మనల్ని ఎవడ్రా ఆపేది? రాష్ట్రంలో టీడీపీ కూటమి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ భారీ విజయం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి ఎనలేనిది. కూటమి ఏర్పాటుతో పాటుగా కూటమికి భారీ మెజారిటీ రావడంలోనూ పవన్ కళ్యాణ్ని గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు. కూటమి విజయం కోసం జనసేన సీట్లు కూడా తగ్గించుకుని గెలుపు కోసం పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమించాడు. చంద్రబాబు, పవన్, మోదీ మాయ కారణంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేదే లేకుండా అయింది. దీంతో జనసేన రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీఎం కావడం పక్కా అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమై జనసేన ఒక 100% రిజల్ట్ 21 స్థానాల్లో పోటీ చేసి 21 సీట్లను గెలుపొంది ప్రతిపక్ష హోదాను సాధించింది. దీంతో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం పక్కా అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సీటు షేర్ చేసుకున్నట్లు ఏపీలో కూడా పంచుకుంటారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకలో సిద్ధరామయ్యకు తొలి 2 ఏళ్లు సీఎం పదవి, మరో 3 ఏళ్లు డీకే శివకుమార్కి సీఎం పదవిని ఇస్తున్నట్లు గతంలో ప్రకటించింది. దీంతో ఇద్దరు కీలక నేతలు సీఎం సీటుని పంచుకోనున్నారు. కర్ణాటకలో జరిగినట్లుగానే ఏపీలో కూడా పవన్ కళ్యాణ్కి 2 ఏళ్ల పాటు సీఎం సీటు ఇస్తారని ప్రజల్లో చర్చ జరుగుతోంది. కూటమిలో ఉన్న ఈ ఇద్దరు నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికి బీజేపీ ఏం సలహా ఇస్తుందోనని జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ నేతలిద్దరూ కేంద్రంలోని నేతలతో చర్చలు జరిపిన తర్వాత ఏ నిర్ణయం వెల్లడిస్తారో ఎదురుచూడాల్సిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. కాపు సామాజిక వర్గంలో ముఖ్య నేతలు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుతున్నారు. వీరితో పాటుగా జనసైనికులు అయితే పవన్ కళ్యాణ్కి సీఎం సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.